నీ జీవితం పగిలిపోయింది అని కుమిలిపోతున్నావా? పగిలిపోయిన నీ జీవితానే అద్భుతంగా తిరిగి ఇవ్వగలడు యేసు క్రీస్తు ప్రభువు ఇంకా మనకోసం జీవించే ఉన్నాడు పరలోకంలో. మన యేసు తండ్రి మన ప్రార్థన వింటాడు. యేసు తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నువ్వు భయపడకు. మన శత్రు అయిన సాతాను ఎవరు చిక్కుతారా అని సింహం వాలే తిరుగుతా ఉన్నాడు. సాతానికి భయపడవదు. నాలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు. సింహం గర్జన కన్నా భయంకరుడు. నువ్వు యేసు తండ్రికి నువ్వు చేస్తున్న ప్రార్థన సింహం గర్జన వాలే పరలోకంలో వినిపిస్తోంది. నువ్వు ధైర్యంగా ఉండు. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగనైడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగనైడల పామునిచ్చునా? ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఎట్టు వెళ్లిన బాధలే అని ఏడుస్తున్నావా? నేను నీకు గుర్తు ఉన్నానా? నేనే మార్గమును సత్యమును జీవమును. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉన్నాను. గుర్తుపెట్టుకో, నీ జీవితం అందంగా తీర్చిదిద్దుతున్నా. నువ్వు సంతోషంగా ఉండు. మనం అందరం ఏ విషయంకైనా భయపడకుండా ధైర్యంగా ఉండాలి. కింగ్ ఆఫ్ కింగ్స్, గాడ్ ఆఫ్ గాడ్స్ అయిన యేసు పిల్లలం మనం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయును. మా రుణస్థులను నేను క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించును. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవియే యున్నవి.